ఈరోజు మా ఆయన జయంతి కదండి, అందుకే మా వాళ్ళందరికీ క్యారియర్లు పంపించాను. ఆహా, కూర్చోండమ్మా. అయ్యో పర్వాలేదండి. అలా అయితే నేనే లేస్తాను. వద్దండి, నేను కూర్చుంటాను. రండి. చెప్పండమ్మా, మీరు నాతో ఏదో మాట్లాడాలన్నారు. బయట విషయాలేం కాదండి, నా పిల్లల విషయమే. ఏమైంది? మీకు తెలిసిందే కదా, నా ఆరోగ్యం అంతంత మాత్రమే. గాల్లో దీపంలో ఉన్నాను. ఎప్పుడు గాలి వీస్తుందో, ఎప్పుడు ఈ ప్రాణం కొట్టుకుపోతుందో తెలీదు. నేను పోయేలోపే సిద్ధు అనుకున్నట్టు ఐఏఎస్ అయిపోతే రామలక్ష్మికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా. ఎందుకండి అలా మాట్లాడతారు? సిద్ధు ఐఏఎస్ అవుతాడు, రామలక్ష్మికి పెళ్ళవుతుంది. ఇన్ని రోజులు మీ రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడిన కష్టం అప్పుడు తీరుతుంది. అప్పుడే మీరు సేద తీరే సమయం వస్తుంది. మంచి రోజులు ముందు పెట్టుకుని చావునెందుకు తలుచుకుంటారండి? మీకేం కాదు, మీరెప్పుడు ఆ ఆలోచన చేయకండి. అవునమ్మా, మీ కుటుంబంలో అందరూ చల్లగా ఉంటారు, మీరేం దిగులు పడకండి. రామలక్ష్మికి ఏమైనా సంబంధాలు చూశారమ్మా? లేదు వాసుదేవరావు గారు, మీకేదైనా తెలిసిన మంచి సంబంధం ఉంటే చెప్పండి. ఉందమ్మా, కానీ రామలక్ష్మి కాదు, మన సిద్ధుకి. ఇదేంటి, సిద్ధు ప్రేమ విషయం మాట్లాడదాం అనుకుంటే సిద్ధుకి సంబంధం అంటారేంటి? భగవంతుడా, ఏంటయ్యా ఇది? ఏంటమ్మా, ఏమీ మాట్లాడలేదు? వాసుదేవరావు గారు, మీరు సిద్ధుకి... అవునమ్మా, మీరు ఒప్పుకుంటే మీ చేత వాసుదేవరావు గారు అని పిలిపించుకోకుండా అన్నయ్య అని పిచ్చుకోవాలనుందమ్మా. మీ సిద్ధుకి ఈడు జోడు సరిపోయి అందంలోనూ అనుకోవలోనూ అర్హతలోనూ అన్ని విధాలా సిద్ధుకి సరిపోయే అమ్మాయి మా ఇంట్లో ఉంది. ఇదేంటి, నేను భానుమతి గురించి చెప్తే అలా గుర్రుగా చూశారు, ఇప్పుడు తనే మాట్లాడుతున్నారు. మా ఇంట్లోనే ఉందన్నారంటే భానుమతి కదా. అన్నయ్యనే బంధంగా మార్చుకోవాలనుకుంటున్నారంటే వెయ్యి అందుకోవడానికి ముందుకొచ్చారన్నమాట. భగవంతుడా, ఎలా మాట్లాడో తెలియక ధైర్యం చేయలేకపోతున్న నా కష్టాన్ని ఎంత సునాయాసంగా కరిగించేసావయ్యా. చదువులో కూడా తను ముందే ఉంది, బీటెక్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. బీటెక్కా? భానుమతి బీటెక్ ఎప్పుడు చదివింది? మీరు మాట్లాడుతుంది మా తమ్ముడు కూతురు వైశాలి గురించమ్మా. నేను భానుమతి గురించి మాట్లాడదామనుకుంటే ఈయన వైశాలి గురించి మాట్లాడుతున్నారు. అవును, మీరు ఒప్పుకుంటే సిద్ధుకి మా వైశాలికి త్వరలో నిశ్చితార్థం పెట్టుకుందాం. నేను అడిగాను కదా అని మీ నిర్ణయం ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదమ్మా. మీరు కావాల్సినంత టైం తీసుకుని నిదానంగా చెప్పండి, తొందర ఏమీ లేదు. అంటే అది... మీరేమి ఇబ్బంది పడకండమ్మా, మీరేం చెప్పాలనుకున్నా నిర్భయంగా చెప్పండి, నేనేమీ అనుకోను. అది సిద్ధుకి భానుమతి అయితే బాగుంటుందని నా అభిప్రాయం అండి. నాకు కూడా అదే అనిపించిందండి. జానకి చెప్పినట్టు సిద్ధుకి వైశాలినివ్వడం కన్నా భానుమతినివ్వడమే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అందుకు నేను ఒప్పుకోను. సిద్ధు
కష్టపడి చదివి ఐఏఎస్ పాస్ అవుతాడు, కలెక్టర్ కూడా అవుతాడు. అలాంటి వాడికి కనీసం ఇంటర్మీడియట్ కూడా పాస్ కానీ నా కూతురు భానుమతినిచ్చి గొంతు కోయలేను. వాస్తవరావు గారు, నాకు భానుమతి చదువు గురించి అవసరం లేదు. భానుమతి నా కోడలుగా వస్తే అంతే చాలు. చూడమ్మా, మీకు కోడలుగా సరిపోతుందేమో కానీ సిద్ధుకి భార్య అయ్యే అర్హత తనకి ఏమాత్రం లేదు. తనకి ఏ 10 పాస్ అయిన వాడినో ఇంటర్ ఫెయిల్ అయిన వాడినో ఇచ్చి చేస్తే న్యాయంగా ఉంటుంది. అయినా కాబోయే కలెక్టర్కి ఏమీ చదవని భానుమతిని ఇవ్వాలని చూస్తే అది నా స్వార్థమే అవుతుందమ్మా. అందుకు నా మనస్సాక్షి ఒప్పుకోదు. అదే భానుమతిని నా ముందు పెడితే జీవితాంతం హ్యాపీగా ఉంటానమ్మా. అమ్మ, భానుమతి అంటే నాకు ప్రాణం అమ్మా. జీవితాంతం భానుమతిని తలుచుకుంటూ బాధపడుతూనే ఉంటాను. అది కదండి, మరొక్కసారి ఆలోచించండి. 100సారి కూడా నా నోటి వెంట ఇదే మాట వస్తుందమ్మా. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. మా వైశాలి మీకు నచ్చితే, మీ ఇంటి కోడలుగా చేసుకోవడానికి మీరు సిద్ధపడితే మాట్లాడడానికి ఎప్పుడైనా రావచ్చు. మరి నేను వస్తానమ్మా. మంచిదండి. నమస్తే. వెళ్ళొస్తామండి. అలాగే. నేనొకటి అనుకుంటే మరొకటి జరిగిందేంటి? వాడు ఎంతగా భానుమతిని ప్రేమించాడు. వాడేమో వాసుదేవరావు గారితో ప్రేమ విషయం మాట్లాడొద్దన్నాడు. ఆయన చూస్తే సిద్ధుకు భానుమతి సరైన జోడీ కాదంటున్నారు. ఈ జరిగిందంతా సిద్ధుతో ఎలా చెప్పాలి? భగవంతుడా, ఎందుకయ్యా ఇలా చేశావు? నిన్ను నమ్మి అక్కడికి వచ్చాను, కానీ నువ్వు నన్ను చంపాలని ప్లాన్ చేసావు కదూ. ఒకవేళ నేను చచ్చుంటే ఏం జరిగేదో తెలుసా? గుడి మెట్ల ముందు అడుక్కు తినేవాళ్ళు. సారీ మమ్మీ. దేనికి సారీ? నీకు చెప్పకుండా అలా చేసినందుకు. నేను చెప్పకపోవడం వల్ల నీకు ఈ సిచ్యువేషన్ వచ్చింది కదా. డాడీని హాస్పిటల్లో ఆ సిచ్యువేషన్లో చూసినప్పుడల్లా నాకు చాలా బాధేస్తుంది మమ్మీ. డాడీకి అలా అవ్వడానికి కారణమైన ఆ ఫ్యామిలీపై, ముఖ్యంగా భానుమతిపై ఎక్కళ్ళని కోపం వస్తుంది. అందుకే ఈ పని చేశాను. డాడీకి అలా అయినందువల్ల మనం ఎంత బాధపడుతున్నామో అంతకన్నా డబల్ పెయిన్ వాళ్ళు ఫీల్ అవ్వాలి మమ్మీ. అలా ఫీల్ అవ్వాలి అంటే ఆ భానుమతి చస్తేనే వాళ్ళు అలా ఫీల్ అవుతారు. నేను కోరుకున్నట్టు జరుగుతుంది అనుకున్నాను మమ్మీ. నా కోపం తీరుతుంది అనుకున్నాను. అందుకే ఇలా చేశాను. కానీ నేను ఇలా చేయడం వల్ల మన బిజినెస్ డ్యామేజ్ అవుతుందని నేను ఆలోచించలేదు మమ్మీ. జరిగిపోయింది కదా బేబీ, వదిలే. అయిపోయింది. నువ్వు ఆలోచించింది నువ్వు చేశావు. ఇప్పుడది గతం. గతం గతః. దానివల్ల వచ్చేది లేదు, చచ్చేది లేదు. కానీ నేను ఆలోచించేది ప్రస్తుతం గురించి. మనం గతంలోకి వెళ్ళలేకపోవచ్చు, కానీ ప్రెజెంట్ మనం వేసే ఎత్తుగడలో దమ్ముంటే గతంలో నువ్వు చేసిన పాపాన్ని ఇంకొకరి ఖాతాలోకి వేయొచ్చు.
ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? పనికొచ్చే మాటలు బేబీ, అవతలి వాళ్ళ పని పట్టే మాటలు. ఆ వాసుదేవరావుకి నిజం తెలిసిందనుకో, నేరుగా మన ఇల్లు వెతుక్కుంటూ ఇక్కడికే వస్తాడు. నా కూతుర్ని చంపడానికి ప్రయత్నించామని చెప్పేసి నిలదీస్తాడు. అప్పుడు మనం నీళ్లు నమలాలి, లేదా దోషిలా నిలబడాలి. అలా కాకూడదు అంటే నువ్వు చేసిన తప్పు వల్ల ముప్పు నుండి తప్పించుకున్న భానుమతి మీదకే ఈ తప్పు కూడా తోసేయాలి. అప్పుడు అది మళ్ళీ ముప్ప తిప్పలు పడిపోతుంది. మనం ఈజీగా బయటపడిపోవచ్చు. అలా చెయ్యాలంటే అంత ఈజీ కాదు కదా మమ్మీ. చాలా ఈజీగా అవుతుంది బేబీ. ఎలా? అమ్మో, రుచులు అదిరిపోయాయి. హా, అందుకే ఈ భానుమతి అనేలోపు ఆ రామలక్ష్మి ఇంటికి వెళ్తుంది. అది ఇంట్లో సరిగ్గా తినకపోయినా మనిషి మాత్రం నాకన్నా బలంగా ఎందుకుంది అంటే ఇలా మంచి మంచి రుచికరమైన తిండి మెక్కబట్టే అనుకుంటా. రేయ్ అవతారం, అవతారం, ఏంటమ్మా అన్నారు? అవతారం అన్నాన్రా. పేరు మర్చిపోయారా ఏంటి? నా పేరు సత్యపండు. నువ్వు ఏ పేరుకైనా సూట్ అవుతావని అలా పిలిచాన్రా పుల్లారావు. ఆ అన్నం వడ్డించు, ఆకలి దంచి కొడుతోంది. ఆ, మీకు మాత్రం ఆకలేసేది, బాణంకి ఆకలేదా? బాణం నా గదిలో పెట్టి తాళం వేసి మీ కడుపు నింపుకుంటే మీకు కడుపు నొప్పి వస్తుందమ్మా. ముందు ఆ తాళం ఇవ్వండి, బాణం కూడా తీసుకొచ్చి ఇద్దరికి కొట్టిస్తాను. అవసరం లేదురా తింగరోడా. భాను ఒక పూట తినకపోతే ఏం కాదు, నాకు కడుపు నొప్పి అస్సలే రాదు. నోరు మూసుకుని వడ్డించరా, లేదంటే పెదనాన్న వచ్చాక నీ మీద ఫోకస్ చేస్తాను. తర్వాత నీ ఇష్టం. ఆ, అమ్మో వద్దు తల్లి, మీ విషయంలో తల పెట్టడం కంటే పేడలో కాళ్ళు పెట్టడం నయం. వడ్డిస్తాను, బర్రి ఇలాగ తినండి. ఏంట్రా అన్నావు? అదే వడ్డిస్తాను, బాగా తినండి అన్నాను. అది కూడా తప్పేనా? సరే సర్లే వడ్డించు. తినండమ్మా. అమ్మగారు వచ్చారా? అమ్మో వచ్చారా, ఇప్పుడు ఎలా? ఏంటి వైశాలి, ఒక్కదానివే తింటున్నావు? భాను తిందా? ఎక్కడ పెద్దమ్మా వయసారు? రే, మధ్యలో నువ్వేంట్రా? నేను చెప్తాను కదా. భానుని తిందాం రా భాను అని ఇప్పటికి 30-40 సార్లు అడుక్కొని అడుక్కొని నీరసం వచ్చి ఆకలై ఇంక నేనే తింటున్నాను పెద్దమ్మా.
తను బయటికి ఎక్కడికి వెళ్ళలేదుగా, తిరగడాలు గట్రా లేవు కాబట్టి ఆకలి ఉండదు. ఆకలి అయితే అదే వచ్చి తింటుందిలే. పక్షిలా స్వతంత్రంగా తిరిగిన పిల్ల ఎప్పుడూ స్నేహితులతో ఆనందంగా ఆడుకునేది. ఇప్పుడిలా బయటికి వెళ్లకుండా వైశాలిని కాపలా పెట్టి కదలకుండా లోపలే పెట్టాల్సొచ్చింది. ఎలా తినబుద్దవుతుందో ఏంటో. పైగా వాళ్ళ నాన్న నా మీద నీకు నిజంగా ప్రేముంటే నా మాట ప్రకారం బయటికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండి అది నిజమని నిరూపించుకోమన్నారు. ఇంకా తనకి అన్నం ఎలా సహిస్తుంది పాపం. నేను వెళ్ళి భానుని భోజనానికి తీసుకొస్తానండి. ఎలా తీసుకొస్తావు పెద్దమ్మా? ఈ వయసులమ్మా బాణమ్మ గదికి తాళం వేసింది. ఆ తాళం కూడా ఈ ఊడి దగ్గరే ఉన్నది. తినటానికి పిలిచానని చెప్పింది కానీ తిందు రామ్మని తాళం తీశారా ఆవిడ బయటకు వచ్చేదానికి? ఏంటి వైశాలి, అదేమన్నా దొంగ గదిలో పెట్టి తాళం వేయడానికి? ఎందుకు ఇలా చేసావు? పెద్దమ్మా అది అలా అడగండి అమ్మగారు. తాళం తీయమన్నా తీయటం లేదు. తీయాల్సిన అవసరం ఏమీ లేదు. వైశాలి చేసింది అసలు తప్పే కాదు. నిజం చెప్పాలంటే మంచి పని చేసింది. అదేంటండి, అలా వేయకూడదని చెప్పాల్సింది పోయి అదే కరెక్ట్ అని వెనకేసుకొస్తున్నారు. అదెప్పుడూ కరెక్టే కాబట్టి వెనకేసుకుని వస్తాను. భానుమతి గురించి తెలిసిందేగా, దాని కాళ్ళకి కళ్ళెము గదికి తాళము లేకపోతే వైశాలి వల్ల దాన్ని ఆపడం కాదు. థ్యాంక్స్ పెదనాన్న, మీరైనా నన్ను అర్థం చేసుకున్నారు. మీరు అప్పచెప్పిన బాధ్యత తప్పకూడదనే అలా తాళం వేశాను. కానీ నాకు మాత్రం భానుమతి అంటే ప్రేమ లేదా చెప్పండి? సర్లే, తాళమిటివ్వు. ఇదిగో పెద్దమ్మా. నానా, నిలబడ్డావే, మధ్యలో లేచి వెళ్ళిపోయావు. కూర్చొని తిను. ఇదిగో ఈ నెయ్యి కాస్త వేసుకో. అన్నమ్మా తినండి. ఆ గారెలు బొబ్బట్లు. అలాగే అయ్యా. అమ్మా ఇది కూడా తినండి. భానుమతి, 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 అయ్యో భానుమతి, ఎంత పని చేసావే. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే తప్పు మళ్ళీ చేసావు కదా భాను. ఎందుకు ఇలా చేసావే? ఎక్కడికి వెళ్ళిపోయావు? తప్పు చేసావు బాను. ఇప్పుడు నువ్వు గదిలో లేవని తెలిస్తే మీ నాన్నగారు నిన్ను క్షమించరే. ఊర్మిళ ఫోన్ చేసిందేంటి? హలో చెల్లెమ్మా. ఏంటి వాసుదేవరావు గారు, మమ్మల్ని ఇలా ఉండనివరా? మమ్మల్ని ఇక వదలరా? మా పని మమ్మల్ని చేసుకోనివ్వరా? ఏమైంది? ఆహాహాహా, ఏమి ఎరుగని అమాయకుళ్ళు అడుగుతున్నావు? వచ్చి సంతకం పెట్టమంటే కాదు అన్నా. అవతల సంతకం పెట్టినట్టు నటిస్తూ నీ కూతురు ఊరి జనాన్ని తీసుకొచ్చేలా చేశావు. మా ఆయన బ్రతుకునే తలకిందులు చేశావు. అరే, ఒంటరి ఆడదాన్ని ఎన్నో తిప్పలు పడుతూ ఎలాగోనా పర్మిషన్ తెచ్చుకున్నాను. అది ఓర్వలేక ఇప్పుడు కొత్త పన్నాగం పన్నావా? అయ్యో,
ఏం మాట్లాడుతున్నావమ్మా? చూడమ్మా, నేను కల్లో కూడా మీరు బాగుండాలని కోరుకుంటాను. నేను మీరు పాడైపోవాలని పన్నాగలు ఎందుకు పొందుతాను చెప్పు? అవును, కలలోనే బాగుండాలని కోరుకుంటాం. కనిపిస్తే కళ్ళల్లో కారం కొట్టాలని చూస్తావు. అందుకేగా నీ కూతుర్ని మా మీదికి ఉసుగొల్పి పంపించావు. నేను నా కూతుర్ని ఉసికొల్పడం ఏంటి, నా కూతుర్ని పంపడం ఏంటి? ఏంటా శుభమాని భూమి పూజ చేసుకుంటుంటే వచ్చి పూజని చెడగొట్టింది. అయ్యో, పైగా మా మీద కొత్త నింద. నీ కూతుర్ని మేము బాంబ్ బ్లాస్ట్ లో చంపాలని చూసామంట. ఇదే కదా మీ కొత్త ప్లాన్? మా మీద హత్య ప్రయత్నం కేసు పెట్టి టోటల్ గా మమ్మల్ని జైలు పాలు చేయాలని చూస్తున్నాం. ఇంకా ఎన్నాళ్ళయ్యా, ఎన్నాళ్ళిలా మా మీద కత్తులు నూరుతావు? అది కాదమ్మా, అది నా కూతురు ఇంట్లోనే ఉంది. వాసుదేవరావు, ఇదిగో కప్పిపుచ్చుకోవాలని మాత్రం చెడుకు. నీకంత పగే ఉంటే నువ్వే ఇక్కడికి వచ్చి నా భర్తకి ఏ గతి అయితే పట్టించావో అదే గతి నాకు పట్టించు. అంతేకాని నీ కూతుర్ని అడ్డు పెట్టుకుని ఇలాంటి దిక్కుమాలిన పనులు మాత్రం చేయకు. ఛీ! హలో అమ్మా, ఊర్మిళ. నేను వేసిన ఎత్తుగడకి ఆ వాసుదేవరావుకి గుండె దడ. ఈ నాన్న అంటే అస్సలు ప్రేమే లేదని నాకు తెలిసొచ్చేలా చేశావు. నీతో మాట్లాడటం కూడా వేస్ట్. నువ్వు చాలా గ్రేట్ మమ్మీ.